Hi guys, this is Vamsee. Welcome back to another video. Guys, చాలా రోజులు అయింది కదా ఇలాంటి వీడియో చేసి. సో ఎందుకంటే చాలా రోజుల నుండి మన వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. సో ఈసారి నుండి కంపల్సరీ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే యూట్యూబ్ షార్ట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. యూట్యూబ్ షార్ట్స్ అంటే ఏంటి, యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ అంటే ఏంటి, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా ఎలా మనీ ఎర్న్ చేయాలి, యూట్యూబ్ షార్ట్స్ అసలు ఎలా వైరల్ అవుతాయి, అండ్ యూట్యూబ్ షార్ట్స్ ఎన్ని వస్తే అంటే వ్యూస్ ఎన్ని వస్తే మనకి యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ వస్తుంది. వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా యూట్యూబ్ షార్ట్స్ అంటే సో 60 సెకండ్స్ లోపు ఉన్న ప్రతి వీడియో యూట్యూబ్ షార్ట్స్ అవుతుందన్నమాట. సో ఆ వీడియోస్ ఎలా ఉండాలంటే ల్యాండ్స్కేప్లో కాదు, టికల్గా ఉన్న ప్రతి వీడియో అనేది యూట్యూబ్ షార్ట్స్ కింద అవుతుంది. అంటే మనం మొబైల్ ఫోన్ ఇలా చూసుకుంటాం కదా, ఇలా స్క్రోల్ చేస్తే వచ్చే వీడియోస్ ప్రతిదీ కూడా యూట్యూబ్ షార్ట్స్ కింద అవుతుంది అనమాట. యూట్యూబ్ షార్ట్స్ చేయడం వల్ల యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ అనేది ఏ విధంగా రిలీజ్ అవుతుంది అండ్ యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ ద్వారా మనకి ఏంటి అడ్వాంటేజ్ అనేది తెలుసుకుందాం. షార్ట్స్ ఫండ్ అనేది మానిటైజేషన్ అయిన వాళ్ళకే కాదు, మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. సో యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్ అంటే ఏంటి? మానిటైజేషన్ అంటే ఏం లేదు, 4000 అవర్స్ వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి మానిటైజేషన్ ఇస్తుంది యూట్యూబ్. వీటి ద్వారా మనమైతే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కాకుండా ఈ టార్గెట్ ఫినిష్ అవ్వకుండానే యూట్యూబ్ షార్ట్స్ చేసే వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ అనేది ఇస్తుంది అనమాట. ఇది $100 నుండి $10,000 వరకు అయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది ఎలా వస్తుందో చెప్తాను వినండి. మీరు యూట్యూబ్ షార్ట్స్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అయితే చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్లో ఎటువంటి అదర్ కంటెంట్ని మీరు యూజ్ చేయకూడదు. అంటే కాపీరైట్ కంటెంట్ ఏమి యూజ్ చేయకూడదు. కాపీరైట్ అంటే ఏంటి అంటే అదర్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ అవ్వచ్చు, మ్యూజిక్ కంపెనీస్ అవ్వచ్చు, అండ్ వేరే అదర్ కంపెనీస్ అవ్వచ్చు, వీటి నుండి వాడుకునే కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఫర్ సపోజ్ గూగుల్ నుండి అవ్వచ్చు, వీటి ద్వారా వేరే వాళ్ళ కంటెంట్ వాడితే మనకి కాపీరైట్ క్లైమ్ అనేది పడుతుంది అనమాట. క్లైమ్ అనేది మ్యూజిక్ మీద పడుతుంది, స్ట్రైక్ అనేది కాపీరైట్ కంటెంట్ మీద పడుతుంది అనమాట. మీరు కంటెంట్ని యూజ్ చేయకుండా ఓన్లీ మీ ఓన్ కంటెంట్ ద్వారా షార్ట్స్ని మీరు చేస్తున్నప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ అనేది మీకు రిలీజ్ అవుతుంది. యూట్యూబ్ షార్ట్స్కి అసలు కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయా? అండ్ కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే అసలు నిజంగా అవి స్ట్రైక్స్ లాగా కన్వర్ట్ అయ్యి 3 months ఉంటాయి. అంటే యూట్యూబ్ షార్ట్స్ కూడా స్ట్రైక్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే యూట్యూబ్ షార్ట్స్ అని వేరే వాళ్ళ కంటెంట్ డైరెక్ట్ అప్లోడ్ చేయడం వల్ల ఇది కంటెంట్ ఐడి మ్యాచ్ అవుతుంది అనమాట. వన్స్ కంటెంట్ ఐడి మ్యాచ్ అయినప్పుడు మీకు యూట్యూబ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో ఇవి 3 months ఉంటాయి. సో 3 కంటే ఎక్కువ, 4 కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది డిలేట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట. యూట్యూబ్ షార్ట్స్ కూడా ఇవి వర్తిస్తాయి. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ అనేది $100 నుండి $10,000 ఎలా రప్పించుకోవాలి అనేది చెప్తా. ప్రతిదానికి ఒక టార్గెట్ ఉంటుంది కదా. సో అదేవిధంగా యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ రావడానికి ఒక టార్గెట్ ఉంది. మీకు లాస్ట్ 28 daysలో 10 million వ్యూస్ అనేది రావాలన్నమాట. 1 million అంటే 10 లక్షలు, 10 లక్షలు అంటే 10 × 10 లక్షలు వేసుకోండి, అన్నీ అయితే రావాలి. lakhs వ్యూస్ అయితే ఉండాలి మీ ఛానల్లో. అంటే మీ షార్ట్స్కి లాస్ట్ 28 days క్లిక్ చేయడం వెంటనే, అలాంటప్పుడు మాత్రమే మీ షార్ట్స్కి మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. షార్ట్ ఫండ్ వస్తుంది. సో మానిటైజేషన్ కాదు, షార్ట్స్ ఫండ్ అయితే వస్తుంది. షార్ట్స్ ఫండ్ రావాలంటే ఖచ్చితంగా నేను మీద చెప్పిన ఉండాలి, కాపీరైట్ కంటెంట్ ఉండకూడదు, రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి, అండ్ షార్ట్స్ అనేవి వైరల్ అవ్వాలి. లాస్ట్ 28 daysలో 10 million వ్యూస్ అనేది మీ షార్ట్స్కి రావాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ షార్ట్స్ ఫండ్ వస్తుంది. షార్ట్స్ ఫండ్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? షార్ట్స్ ఫండ్ అనేది మెయిల్ రూపంలో వస్తుంది అనమాట. ఎవ్రీ మంత్ 8th నుండి 14th మధ్యలో ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఈ మెయిల్లో ఏముంటుందంటే షార్ట్స్ ఫండ్ని క్లైమ్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఇది క్లైమింగ్ పీరియడ్ అనేది 21th లాస్ట్ అనమాట. 21 లోపు మీ షార్ట్స్ ఫండ్ని మీరు క్లైమ్ అయితే చేసుకోవాలి. ఈ షార్ట్స్ ఫండ్ రావడానికి కూడా మీకు మేజర్గా ఉండాల్సింది యాడ్సెన్స్ అకౌంట్. సో యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే యాడ్సెన్స్ని లింకప్ చేసుకోవాలన్నమాట. క్లైమ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు వచ్చిన మెయిల్ తర్వాత లింకప్ అనేది ఖచ్చితంగా అడుగుతుంది యాడ్సెన్స్లో. యాడ్సెన్స్లో లింకప్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు క్లైమ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. యాడ్సెన్స్ అంటే ఏంటి అని అడుగుతారా? చాలామందికి అయితే తెలియదు కదా, అది కూడా చెప్తా. యాడ్సెన్స్ అంటే ఏమీ లేదు, మనం పేరు మీద ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. అది గూగుల్ యాడ్సెన్స్లో లాగిన్ అవ్వాలి. మీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇందులో మీరు ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి, యాడ్సెన్స్ అకౌంట్. యాడ్సెన్స్ అకౌంట్లో ఇందులో అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది, పిన్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ ప్రతి ఒక్కటి మనం చేసుకోవాలన్నమాట. యాడ్సెన్స్లో మనం యూట్యూబ్ చేస్తున్నామంటే ప్రతి యూట్యూబర్కి ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మీకు కూడా ఖచ్చితంగా ఒక యాడ్సెన్స్ అకౌంట్ని మెయింటైన్ చేయండి.
ఖచ్చితంగా ఉంటేనే మీ యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ అనేది అందులోకి రిలీజ్ అవుతుంది అనమాట. ఏంది బ్రో అయితే మాకు 10 మిలియన్ వ్యూస్ వస్తాయి కానీ షార్ట్స్ ఫండ్ రాదా అంటే కొత్త అప్డేట్ వచ్చింది బ్రోస్. అదేంటి అంటే మనకి 100 నుండి 1000 వ్యూస్ వచ్చినా ఈసారి షార్ట్స్ ఫండ్ వచ్చేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మనకైతే రిలీజ్ కాలేదు అండ్ అప్డేట్ వచ్చింది కానీ అది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదన్నమాట. అది కూడా ఫ్యూచర్లో వస్తుంది. మీకు 100 వ్యూస్ వచ్చినా 10,000 వ్యూస్ వచ్చినా ఎంతో కొంత షార్ట్స్ బోనస్ ఇద్దామని అయితే యూట్యూబ్ ప్లాన్లో ఉంది. అది కూడా ఫర్దర్గా మనం వచ్చే వీడియోస్లో కూడా నేను డిస్కస్ చేస్తాను. యూట్యూబ్ షార్ట్స్ గురించి ఇన్ని వివరాలు చెప్పావు కదా. యూట్యూబ్ షార్ట్స్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే టైం సేవ్ అవుతుంది అండ్ మీకు యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ వస్తే మనీ వస్తుంది. యూట్యూబ్ షార్ట్స్ వల్ల మీరు ఫేమస్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఎక్కువ షార్ట్స్ చేసి కూడా ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఉందన్నమాట. కొంచెం తక్కువ టైంలోనే మీరు ఒక యూట్యూబర్ ఎదగాలంటే ఖచ్చితంగా మీరు షార్ట్స్ చేయాలి. అయితే దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఎవరికి ఉన్నాయంటే లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి. సో లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళు ఎప్పుడైతే షార్ట్స్ వీడియోస్లోనికి వెళ్ళిపోతారో వీళ్ళ లాంగ్ వీడియోస్ యొక్క ఎంగేజ్మెంట్ అనేది డౌన్ అయిపోతుంది అండ్ చూడరు అనమాట, పెద్ద పట్టించుకోరు. అండ్ అంటే ఎక్కువ లాంగ్ వీడియోస్కి ఇంట్రెస్ట్ పెట్టరు అనమాట. అలాంటప్పుడు మీ ఛానల్లో లాంగ్ వీడియోస్ కంటెంట్ ఎవరు చూడరు, దానివల్ల యాడ్స్ పడవు, దానివల్ల మనీ అయితే రాదనమాట. మీకు షార్ట్స్ కానీ మీరు అలవాటు పడిపోతే షార్ట్స్లో వచ్చే బోనస్ కంటే మనకి ఈ రెవెన్యూ బాగానే వస్తుంది. సో కరెక్ట్గా లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెడితే అందుకే చాలామంది యూట్యూబర్స్ కూడా షార్ట్స్కి ఎక్కువ రికమెండేషన్స్ ఇవ్వరు అండ్ పెద్ద పెద్ద క్రియేటర్స్ ఎవరు కూడా షార్ట్స్ చేయడానికి ఇష్టపెట్టుకోరు. చేస్తారు కానీ కొంతమంది అయితే చేయరనమాట. ఎందుకంటే షార్ట్స్ వల్ల కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో మీకు టైం లేదు, ఖచ్చితంగా మేము షార్ట్స్ చేసుకోవాలంటే షార్ట్స్ కోసం ఒక ఛానల్ పెట్టుకొని దాని మీద ఫోకస్ పెట్టి చేయండి. ఖచ్చితంగా మీరు షార్ట్స్ ఫండ్ అనేది వస్తుంది మీ అందరికీ. షార్ట్స్ వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి? షార్ట్స్ వైరల్ అవ్వాలంటే హ్యాష్ ట్యాగ్స్ వాడాలి. హ్యాష్ ట్యాగ్స్ షార్ట్స్ అలా అయితే పెట్టాలి. అండ్ ఇంకొక విషయం, షార్ట్స్లో కూడా యావరేజ్ డ్యూరేషన్ చూస్తారన్నమాట. సో 1 minute షార్ట్ పెట్టారనుకోండి, అందులో ఎంతసేపు మీ వీడియోని చూసారు అనేది ఉంటుంది. మీరు షార్ట్ సైజ్ ఇంకా తగ్గించండి, అప్పుడు ఇంకా వ్యూస్ అనేవి బాగా పెరుగుతాయి. ఇది ఒక చిన్న టిప్ అనుకోవచ్చు నా నుండి. సో షార్ట్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకోండి, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను. మీకు ఖచ్చితంగా డౌట్ అనేది క్లారిఫై అయితే. నేను ఈ వీడియోలో ఎక్కువగా చెప్పలేకపోతున్నా, ఎందుకంటే ఎక్కువగా చెప్తే ఈ వీడియో లెంత్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పక్కాగా చెప్తున్నాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఇకపై 2 daysకి ఒక వీడియోకి పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అండ్ రీస్టార్ట్ చేస్తున్నాం మన ఛానల్ని. కంపల్సరీ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ.